ప్రస్తుత కాలంలో జీవన శైలి మార్పు వల్ల చాలా మంది అకస్మాత్తు కాలేయ సంబంధిత సమస్యలకు లోనవుతున్నారు. అందులో ముఖ్యమైనది ఫ్యాటీ లివర్ వ్యాధి. ఇది ఆల్కహాల్ సేవించని వ్యక్తులకు కూడా రావచ్చు. దీనిని ఇప్పటివరకు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ గా పిలిచేవారు. కానీ ఇప్పుడు అది MASLD అంటే మెటాబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టియోటోటిక్ లివర్ డిసీజ్ అనే కొత్త పేరుతో పిలుస్తున్నారు. భారత్లో ఈ వ్యాధి ఒక నిశ్శబ్ద మహమ్మారిగా మారింది. ప్రతి 10 మందిలో కనీసం 3కి ఈ వ్యాధి ఉంది. ఇది ఆహారపు అలవాట్లు, శారీరక చర్యల లోపం, అధిక బరువు ఒబెసిటీ, డయాబెటిస్ వంటి జీవనశైలి సమస్యల వలన వస్తుంది. మొదటి దశలో ఇది ఎటువంటి స్పష్టమైన లక్షణాలు చూపించదు. కానీ వ్యాధి ముదిరితే ఏమవుతుంది? ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? దానివల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మరియు ఉపయోగపడే కంటెంట్స్ ని అస్సలు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ ద హెల్త్ ఎక్స్పర్ట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన శరీరంలో లివర్ అనేది ఒక ముఖ్యమైన అవయవం. ఇది తినే ఆహారాన్ని జీర్ణించడంలో, శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కానీ ఈ లివర్ లో కొవ్వు పదార్థం అధికంగా చేరినప్పుడు దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. ఇది 2 రకాలుగా కనిపిస్తుంది. ఒకటి మద్యం వల్ల వచ్చే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, రెండవది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. ఇది మద్యం తీసుకోకపోయినా జీవనశైలి కారణంగా కలుగుతుంది. ఈ పరిస్థితి ప్రధానంగా అధిక బరువు, వ్యాయామం లేకపోవడం, అధిక కొలెస్ట్రాల్, డయాబెటిస్ మరియు అధికంగా ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఏర్పడుతుంది. ఇది ఆరంభ దశలో ఉండగా గుర్తిస్తే సులభంగా నివారించవచ్చు. తక్కువ కొవ్వు, తక్కువ చక్కెరల ఆహారం తీసుకోవాలి. రోజు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఆల్కహాల్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ మానేయాలి. లివర్ ఆరోగ్యాన్ని తెలుసుకోవడానికి తరచూ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవాలి. ముఖ్యంగా డయాబెటిస్, బీపీ, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచాలి. ప్రాథమిక దశలో చికిత్స తీసుకుంటే ఫ్యాటీ లివర్ ని పూర్తిగా తగ్గించుకోవచ్చు. కానీ దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఇది లివర్ ఇన్ఫ్లమేషన్, ఫైబ్రోసిస్ మరియు చివరికి లివర్ సిరోసిస్ అనే ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తుంది. ఫ్యాటీ లివర్ అనేది మౌనంగా పెరిగే సమస్య. ఇది చాలా మందిలో ఆరంభ దశలో ఎటువంటి లక్షణాలు కనిపించకుండా ఉంటుంది. కానీ కొంతకాలం తర్వాత అలసట, ఆకలి తగ్గడం, కడుపులో నొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. చాలా మందికి ఇది అనుకోకుండా ఆరోగ్య పరీక్షల్లోనే బయటపడుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ సంవత్సరానికి కనీసం ఒక్కసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ఫ్యాటీ లివర్ నిర్లక్ష్యం చేస్తే అది క్రమంగా లివర్ ఇన్ఫ్లమేషన్, లివర్ పాడవడం మరియు చివరకు ప్రాణాంతకమైన సిరోసిస్ వరకు తీసుకెళ్తుంది. ఇది వింటూనే మీరొక ప్రశ్న ఆలోచిస్తున్నారనుకుంటాను. ఇది బాగుపడుతుందా? అవును. మీరు ఎప్పటికైనా ఆలస్యం కాకుండా జీవనశైలిలో మార్పులు తీసుకొస్తే ఫ్యాటీ లివర్ పూర్తిగా మాయమైపోతుంది. రోజు కొద్దిగా వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, ద్రవ పదార్థాలు తగినంత తీసుకోవడం ద్వారా మీ లివర్ ని మీరు రక్షించుకోవచ్చు. ఇప్పటి నుంచే మీ జీవనశైలిలో చిన్న మార్పులు చేయండి. ఇవే భవిష్యత్తులో పెద్ద రక్షణగా నిలుస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ద హెల్త్ ఎక్స్పర్ట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.